ఇంకా బెయిల్ ఇవ్వలేం. ఫోన్ ట్యాపింగ్ నిందితుల పిటిషన్లు కొట్టివేత. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. సో ఈ బెయిల్ విషయంలో మాటలేని ఆగమాగం అయిపోయింది. అంటే మస్తు సంపాదించుకున్నారు కొడుకులు. సంపద మంచి పదం. అరే ఏంది జీవితం కలకుట్ల కాందానికి పైసలే కదా అన్నిటికీ ప్రమాణం. వాళ్ళకి పైసలే 100 కోట్లు సంపాదించుకొని అమాంతము దోసుకొని పెట్టుకున్నారు. అయ్యో పాపం అనుకుంటున్నారు. పాపం అయ్యో పాపం ఎవడన్నా జనాలు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే నువ్వు ముందు చూస్తే గొయ్యి అనే చందంగా మారిపోయింది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ సర్కారు వచ్చిన కూడా పట్టుకున్నారు గల్లబట్టి అందరినీ. ఇంకో వైపు ఏమో జైలు పోయి ఊచలు లెక్క పెడుతున్నారు. ఓడి అమ్మ కేసీఆర్ చెప్పిన మాట అనవసరంగా ఇంటి అయిందిరా అని ఇప్పుడు తల్లడి పరిస్థితి వచ్చింది. బెయిల్ కోర్టు ఎందుకు ఇస్తారు? ఇయ్యారు. జీవిత ఖైదు పడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. 100% లెక్కింపు అసాధ్యం. స్లిప్లపై వీవీప్యాట్ స్లిప్ల కౌంటింగ్ పైన సుప్రీంకోర్టు స్పష్టం చేసి పలు పిటిషన్లు కొట్టేసింది. నోటాకు మెజారిటీ వస్తే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఈసీని ప్రశ్నించిన సుప్రీం. ఈ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు త్వరలో జారీ చేస్తాం. సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. పట్టుకరాండి అమ్మ కొడుకుని అమెరికాలో దాక్కుంటాడు. రోగం వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకోవాలి, దవాఖాన ఇచ్చినా కూడా రాలే. అమెరికా రేవంత్ రెడ్డి ఎలక్షన్ కన్నా ముందే 2 ఏళ్ల ముందే పారిపోతాం. ఎవడైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో అధికారం కోల్పోయిన రోజుల మిమ్మల్ని అందరినీ బొక్కలేసి తొక్కుతా, మీరు అమెరికా విదేశాలకు పారిపోకుండా చూసుకోరు అని చెప్పేసి ఆడిపోతే చెప్పాడు. అదే జరిగింది కరెక్ట్. ప్రభాకర్ విషయంలో ఆడొస్తే లోపల పడేస్తారు.